హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. వంట సాగరంలో ఇవాల్టి మన రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్. దీన్ని ఎంతో టేస్టీగా, స్పైసీగా ఆంధ్ర స్టైల్లో ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దానిలో 3 లేదా 4 ఎగ్స్ని పగలగొట్టి యాడ్ చేసుకోండి. ఎగ్స్ని వేసుకున్న తర్వాత సొన కూడా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇదంతా గట్టిపడిన తర్వాత చిన్నగా కలుపుకుంటూ కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా ఉండేటట్లుగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ప్రక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలో 1 టేబుల్ స్పూన్ ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకోండి. 2 పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకుని తుంచి యాడ్ చేసుకోండి. ఇవి లైట్గా వేగిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ క్యాబేజీ తురుము, 1 టేబుల్ స్పూన్ క్యారెట్ తురుముని యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత దీనిలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పొట్టుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోండి. చివరగా 1 టీ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి 1 చెంచా సోయా సాస్ని, 1/2 చెంచా వెనిగర్ని యాడ్ చేసుకొని వాటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు రైస్ని యాడ్ చేసుకోండి. ఈ రైస్ని నేను ఇక్కడ 1/2 కేజీ రైస్ని కుక్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. ఈ రైస్ని ఏ రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. బాస్మతి రైస్ కానీ, మామూలుగా సాదా మనం వాడుకునే రైస్ కానీ కుక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. లేదా చెద్దన్నం మిగిలిన దాంతో కూడా ఈ ఫ్రైడ్ రైస్ని తయారు చేసుకోవచ్చు. ఇలా 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.